మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. విశాల్ ఇంటికి వచ్చిన లలితాదేవి కుడి చేతికి కూడా తిలోత్తమకైనట్లు గాయం కావడం, దాని నుంచి మసిని విక్రాంత్ చూడటంతో ఇవాల్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. నయని, హాసినిలు హర్ష గురించి ల్యాప్టాప్లో సెర్చ్ చేసి ఎంక్వైరీ చేస్తుంటారు. హర్ష ఆత్మ వచ్చి నీతో ఏం చెప్పిందని హాసిని నయని అడుగుతుంది. దానికి నయని తిలోత్తమను చూసి భయపడ్డాడు అని చెప్తుంది. అప్పుడు విశాల్ అమ్మని చూసి హర్ష ఆత్మ ఎందుకు భయపడింది అన్న కోణంలోనే ఆలోచించాలి. హర్ష చనిపోవడానికి అత్తయ్యకు ఏదైనా లింకు ఉందా అని హాసిని అంటుంది. నాకు అదే అనుమానంగా ఉంది. వారం క్రితం హర్షకు ప్రమాదం జరిగినట్లు నాకు కనిపించింది అని నయని అంటుంది. ఆపద వస్తే నువ్వు కాపాడుతావు, కానీ ఇక్కడ ఆల్రెడీ హత్యకు గురయ్యాడు అని చెప్పావు. వారం అయ్యింది అంటున్నావు, అంటే అంతకు ముందే చనిపోయి ఉండొచ్చు అని విశాల్ అంటాడు. తిలోత్తమ అత్తయ్య సర్పదివికి వెళ్ళి వచ్చిన తర్వాతే అలా కనిపించిందా నీకు అని హాసిని అంటుంది. అవును అని నయని అంటుంది. అయితే అత్తయ్యకి హర్ష హత్యకి లింకు ఉంది, ఇది గ్యారంటీ అని హాసిని అంటుంది. వదిన, సాక్ష్యం లేకుండా ఏం అనలేం అని విశాల్ అంటాడు. ఈసారి హర్ష వస్తే అన్నీ తెలిసిపోతాయి అని నయని అంటుంది. పావనమూర్తి గాయత్రి పాపని హాల్లో ఆడిపిస్తుంటాడు. అందరూ అక్కడికి వస్తారు. సుమన పాపని బొమ్మలతో ఆడుకునే టైప్ కాదు, తల్లిలా మనుషులతో ఆడుకుంటుందని అంటుంది. దానికి విక్రాంత్ వదిన ఎవరి జీవితాలతో ఆడుకుందని అంటాడు. నాతోనే అని సుమన అంటుంది. ఈ ఇంట్లో అందరూ తనని ఇబ్బంది పెడతారని, తిలోత్తమ మాత్రమే సపోర్ట్ చేస్తుందని సుమన అంటుంది. ఇక తిలోత్తమ ఇంట్లో లేదు అని, రాత్రి నుంచి కనిపించడం లేదని నయని విశాల్ చెప్తారు. వల్లభ మమ్మీ మమ్మీ అని ఏడుస్తాడు. ఇంతలో లలితాదేవి వస్త్రం కప్పుకొని వస్తుంది. సుమన లలితాదేవితో 10 రోజుల్లో అందరికంటే ఎక్కువ ఆస్తి సంపాదించిందని చెప్తుంది. అప్పుడు విశాల్ పెద్దమ్మ శాల్వా కప్పుకొని వచ్చావు ఏంటి, ఏమైంది అని అడుగుతాడు. వయసు మీద పడే కొద్దీ ఆరోగ్యం మన చేయి దాటిపోతుంది కదా నాన్న, ఏం కాలేదు, మీరు ఏం టెన్షన్ తీసుకోకండి అని లలితాదేవి అంటుంది. ఇంతలో గాయత్రి పాప శాలువా లాగేస్తుంది. దాంతో లలితాదేవి చేతికి కట్లు వేసి ఉండడం అందరూ చూస్తారు. షాక్ అయిపోతారు. ఏమైందని అడుగుతారు. జారిపడ్డానని, దెబ్బ తగిలిందని చెప్తుంది. 1 రోజులు చేతికి కట్టు ఉంచాలని డాక్టర్లు చెప్పారని లలితాదేవి చెప్తుంది. ఇక ఇంట్లో వాళ్ళ ద్వారా తిలోత్తమ కుడి చేతి గురించి లలితాదేవికి చెప్తారు. ఇక సుమన తిలోత్తమ కుడి చేతికి దెబ్బ తగిలి ఆస్తులు సంపాదించిందని, లలితాదేవికి కుడి చేతికి దెబ్బ తగిలి నష్టాలు వచ్చాయన్నట్లు మాట్లాడుతుంది. ఇక హాసిని మాటల్లో లలితాదేవి కుడి చేతిని పట్టేస్తుంది. దాంతో లలితాదేవి హాసిని చెంప పగలగొడుతుంది. లలితాదేవి అనవసరంగా కొట్టేశాను అని బాధపడుతుంది. నయని లలితాదేవిని ఓదార్చుతుంది. ఇంతలో వల్లభ మా మమ్మీని అయితే దెప్పి పొడుస్తారు, పెద్దమ్మని ఏమీ అనరు అని అంటాడు. హాసిని మాత్రం కామెడీ చేసేస్తుంది. దీంతో అందరూ నవ్వుకుంటారు. ఇక 2 రోజులు ఉంటాను అని లలితాదేవి అంటుంది. అన్నయ్య, తిలోత్తమమ్మకి కాల్ చేసి త్వరగా రమ్మను అని విశాల్ అంటాడు. నేను వచ్చాను కదా, తను రాదు. సర్పదేవి నుంచి ఎలా తిరిగి రాగలిగావు, అంత అదృష్టం ఎలా వచ్చిందని రకరకాలుగా అడుగుతాను అని జారుకొని ఉంటుంది అని లలితాదేవి అంటుంది. సుమన గదిలోకి వెళ్ళి తన చేతికి కూడా కట్టు వేసుకుంటుంది. విక్రాంత్ ఏమైందని అడిగితే లలితాదేవి స్నానానికి వెళ్ళి బెల్ట్ తీసి పక్కన పెడితే తాను తీసుకొని వచ్చి పెట్టుకున్నాను అని అంటుంది. విక్రాంత్ సుమను తిడతాడు, తీయమని చెప్తాడు. సుమన నుంచి ఆ బెల్ట్ తీసుకున్న విక్రాంత్ దానికి మసి అంటడం చూస్తాడు. సుమన చేతికి కూడా మసి అంటుతుంది. పెద్దమ్మని ఎవరు బూడి కొట్టించారా అని పెద్దమ్మని అడుగుతాను అని అంటాడు. ఇక విశాల్కి పెద్దమ్మ కాల్ చేసిందని చెప్తాడు. ఇంట్లో ఉన్న ఆమె పిలవకుండా ఫోన్ చేయడం ఏంటని నయని, విశాల్, హాసిని షాక్ అవుతారు. ఫ్రెష్ అవుతాను అని వెళ్ళిన వాళ్ళు కాల్ చేశారు ఏంటని అనుకుంటారు. వాష్రూంలోకి ఫోన్ ఎలా తీసుకెళ్తారు అని అనుమానిస్తారు. ఇక విశాల్ కాల్ చేస్తాడు. కాల్ బిజీ అని వచ్చిందని, బిజీగా ఉన్నాను అని మెసేజ్ పెట్టారని విశాల్ అంటాడు. దీంతో ఇవాళ ఎపిసోడ్ పూర్తయిపోతుంది.